అనుకుంటున్నారు, లేట్గా జాయిన్ అయ్యారు. బట్ ఎందుకో ఆనందం పట్టలేకపోతున్నట్టున్నారు. బట్ ఓకే, మీ మీ సభల్లో ముఖ్యంగా లోకేష్ గారు చాలా పాలిష్డ్ లీడర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా మెరుస్తూ మాట్లాడుతున్నారు. మీలాగా ఆయన కూడా నిన్న స్పీచ్లో కూడా ఏపీ ప్రభుత్వానికి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి నేను ఒక మూర్ఖుడినే అంటూ కూడా ఒక మాట మాట్లాడారు. అలాగే ఎందుకండి అంత ఘాటైన విమర్శ, ఏపీకి జగనన్న ఒక క్యాన్సర్ గడ్డ లాంటోడు అంటూ కూడా అంత ఘాటైన విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రజలకి అంత ఘాటైన విమర్శల్ని పంపించడానికి గల కారణాలు ఏంటి? అండ్ రెడ్ బుక్ గురించి కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. ఆయన చాలా సార్లు ప్రస్తావిస్తున్నారు. ఆ రెడ్ బుక్ గురించి కూడా ఏంటి, అసలు రెడ్ బుక్ లో ఏముంది, ఎంతమంది పేర్లు ఇప్పటి వరకు నోట్ చేశారు, ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకోబోతున్నారు రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే? మొదట మీకు మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, జనసేన నేత బాబు గారికి, అనలిస్టు మిత్రులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుగుకున్నాడు వెనక. ఇప్పుడు రాష్ట్రంలో సైకో పాలన చూసి ప్రజలు విసిగిపోయారు. పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీన్ని కాదనలే కదా, మన ఇండియా టుడే సర్వే కావచ్చు, సీ వాటర్ సర్వే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సర్వే కూడా కావచ్చు. పూర్తిగా నైరుష్యంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో కూర్చొని నేను హ్యాపీగా దిగిపోతాను చేతులు ఎత్తేసాను. మళ్ళీ తాడేపల్లి గెస్ట్ హౌస్కి తలుపులు వేసుకొని మేము ఎమ్మెల్యేలు మార్చేస్తాము, 175 గెలిచేస్తాం అని చెప్పాడు. సో ఇక్కడ నాకు కాపు వెంకటరెడ్డి గారికి నేను ఇంటర్వ్యూ లేదు, నేను కనీసం మాట్లాడే అవకాశం లేదు, కానీ పలకరించే అవకాశం కూడా లేదని చెప్పి నీకు నీ సెక్రటరీకి బాయ్ బాయ్ అని చెప్పేసిపోయిన ఎమ్మెల్యేలు, ఇంక నీ పొత్తు వద్దు, నీ నాయకత్వం వద్దు, నీకు నీ పార్టీకి నమస్కారం చెప్పి రాజీనామా చేసిన ఎంపీలు తాడి వీరభద్రరావు గారు కావచ్చు, కర్నూలు ఎంపీలు కావచ్చు, ఇంకా 20 మంది రాజీనామా చేసి వేరే పార్టీకి వస్తున్న వాళ్ళు ఎందుకు సార్ ఇన్ని మార్పులు జరుగుతున్నాయి? ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా. రెండు, కనీసం 16 లక్షల మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి. కనీసం ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ ఒక 4 లక్షల మంది ఆశా వర్కర్లు, గోపాల మిత్ర వాళ్ళు వీళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేయని ముఖ్యమంత్రి. ఎంతసేపు అప్పులు చేసి మాకు పప్పు కూడా తినిపిస్తున్న ముఖ్యమంత్రి. రాష్ట్ర భవిష్యత్తులో రాష్ట్ర ఉద్యోగస్తులకు ఎక్కడ కూడా ఉద్యోగం జాబ్ కార్డు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వని ముఖ్యమంత్రి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా, ఒక ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా రైతులు ఆత్మహత్యలో కారణమైన ముఖ్యమంత్రి. ఈరోజు దిశా చట్టం లేని దిశా చట్టం తీసుకొచ్చి మా నిజం వృద్ధి రోజుకు 3 మంది ఆ మహిళలపైన అఘాయితాలు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది పైచలకు తప్పిపోతే దిక్కు దివాణం లేకుండా దిశా చట్టం ఉన్న ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో రాజధాని లేని ముఖ్యమంత్రి, పోలవరం పూర్తి చేయలేని ముఖ్యమంత్రి, 1 రూపాయి చేతగాడు మా ముఖ్యమంత్రి. విలాసమైన భవనాలు కట్టుకొని బ్రహ్మాండంగా దేశంలోనే అత్యంత ధనవంతుని ముఖ్యమంత్రి. మరి ఎందుకు అనకూడదు సార్? నాకు అర్థం కావడం లేదు. మీరేమో హ్యాపీగా లండన్ లోనో లోటస్ పాండ్ లోనో లేదా వైట్ హౌస్ లో కూర్చొని నిద్రపోతున్నారు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని. ఇక్కడ 25 లక్షల నియోజకవర్గానికి 5 లక్షలు ఇల్లు ఇస్తానన్నాడు. 25 లక్షల పైసలకు ఇల్లు ఇస్తానన్నాడు రాష్ట్రం. ఎక్కడిచ్చాడు? అంతే పులివెందులకు వెళ్దాం, పులివెందుల్లో 5,000 ఇండ్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి 5 ఇండ్ల అనవ ప్రాజెక్టులు నిలిచిపోయింది. ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్న ఫేస్ సెంటర్ లో 12 మంది డాక్టర్స్ ఉంటే 3 ఉన్నారు. మొన్నటి వరకు బస్ స్టాండ్ లేదు. 3 సార్లు కొబ్బరికాయ కొట్టిన స్టీల్ ప్లాంట్ కి దిక్కు బాణాలు కాంపౌండ్ కూడా కట్టలేదు. కడప నుంచి బెంగళూరు రైతులు చేస్తారంటే మాకొద్దు అని రాసిచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఖాళీ చేసి పెట్టేశాడు. మొన్నటి వరకు వైజాగ్ ఇస్తాను 53 ఎకరాలు భూమి అంటే ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన ముఖ్యమంత్రి. ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయని ముఖ్యమంత్రి ఎందుకు అనకూడదు, ఎందుకు విమర్శించకూడదు? ఇది ప్రశ్న. ఇప్పుడు మీరు చూడండి, మా రాష్ట్రంలో మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో సర్టిఫికేట్ లేకుండా ఆపేశారు. వాళ్ళు ఉద్యోగానికి పోలేరు, పైసలు చదవలేరు, ఇక్కడనే ఉండలేరు. పూర్తిగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు, అప్పులు బాగా చేసేసారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రెడ్ డైరీ ఎందుకు రాశాం? ఈ ప్రజల్ని దుర్మార్గంగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, 41C నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్టులు చేయటం, దళితులను శిరోమండనం చేయటం, అదేవిధంగా దళితులను చంపేయటం, రోడ్డు చేయటం, ఇవన్నీ చేసిన అధికారులు ఉన్నారు. 2,000 ఎకరాలు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి 1,000 ఎకరాలు కబ్జా చేసి దాని మీద 1,000 కోట్ల రూపాయలు గుమాన్ చేసిన అధికారులు. ఇప్పుడు చూడండి, దొంగ ఓట్ల పేరు మీద కలెక్టర్ స్థాయి అధికారులు సస్పెండ్ అయిపోతున్నారు. ఇట్లాంటి తప్పుడు దాడుల పైన అధికారుల పేర్లను రాసుకున్నారు. 100% వాళ్ళకి న్యాయపరమైన శిక్ష వేయడానికి, అంతేగాని ఇదేమి మేమేమి వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రార్థించడం కోసం కాదు. అలాగే ఒక ధర్నా చేస్తే, ఆశా వర్కర్లు ధర్నా చేస్తే కనీసం మహిళలు చూడకుండా ఈడ్చి జిబుల్లో పడేసి గొంత మీద దొక్కి చివరికి ఒక ఆవిడైతే ఆత్మహత్య కూడా చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించకూడదు? ప్రతిపక్షాలు విమర్శిస్తే కేసులా? మీకు తెలుసో తెలీదో, జనసేన తెలుగుదేశం పార్టీ మీద 70,000 కేసులు ఉన్నాయి. 70,000 కేసులు కావాలి, మీరు రిపేర్ చేసుకోండి.
అమరావతి రైతులు సార్ వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులు సార్ 2,000 కేసులు పెట్టారు సార్. ఏ సార్ మైండ్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా రాష్ట్రానికి సమాధానం తీసుకొచ్చి పెట్టారా? అంతెందుకు సార్ 900 కార్యకర్తలు చనిపోయినా సార్ మా వాళ్ళు 900 మంది 247 కేసులు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది సార్. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, మా సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పనికొస్తాడా? అవసరమా? మాకు ఈ బాధ కష్టాలు అవసరమా? దానికోసం లోకేష్ గారు కలమెత్తాల్సి వచ్చింది. యువగణం బ్రహ్మాండం సక్సెస్ అయింది, వారాయి బ్రహ్మాండం సక్సెస్ అవుతా ఉంది, కదిలిరా తెలుగుదేశం వారి పిలుస్తున్న సక్సెస్ అవుతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి శివరంగా వచ్చేసింది. ఆయన ప్లాస్మా టీవీలు, 3 యాపిల్ టీవీలు, యాపిల్ ఫోన్లు, ఆ చుట్టుపక్కల ఉన్న టిపాలను బాగా కుట్టాడంట. ఏమయ్యా మన సభలకు రావట్లేదంటే డబ్బులు ఇచ్చే కదా సార్ వచ్చేదని విశాఖపట్నం అన్నట్టు ఒక నాయకుడు. రాలేదని మీరంటే ఏంటి అర్థం కావట్లా. సునీల్ గారు అడుగుతున్నారు. రైట్ వ్యంగ్యాస్త్రాలు మీ తర్వాత ఎవరైనా సాటి అంటున్నా తెలుసు కావాలి అడగండి. సెక్రటరీ పిఏ ఉన్నారు పేరు వెంకృష్ణ గారు 4 ప్లాస్మా టీవీలు మార్చారు, 3 టిపాలు మార్చారు. లాస్ట్ లో అయితే ఎన్ని బయలు తెలియదంట. వాళ్ళు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఎందుకు జనాలు రావట్లేదు అంటే ఎందుకు వస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, సామాజిక బస్సు యాత్ర ఎక్కడైనా సక్సెస్ అని చెప్పండి, ఖాళీ చేసింది తప్ప. అంతెందుకు మా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం సభ పెట్టాడు. ఏమన్నా నేను దుస్తు అని చెప్పి మనం చెప్తాడు, గుర్తులు పెట్టుకుని చెప్పి మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడు సార్ మీరు చూసారు లేదా? నేను రిజల్ట్ చూశాను సార్. గోడలు దూకి పారిపోయాను సార్ మీటింగ్ వెళ్ళాక. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత చూసి రాష్ట్రంలో మీరు తీసుకున్న పాలసీలు, మీరు తీసుకున్నటువంటి విధానాలు, మీరు ఇచ్చిన కార్యక్రమాలు జనాలకి అతుక్కున్నట్టే. మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు అదే మాట అన్నారు. ఎందుకంటే మీ బిడ్డ దేవుడి ఆశీర్వాదంతో ఈ క్యాన్సర్ గడ్డ రాష్ట్రానికి వచ్చి ఏమవుతుంది ఇచ్చింది చెప్పండి. మాకందరూ క్యాన్సర్ అని ఇచ్చి మమ్మల్ని చంపేస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి మేము? మా గొంతు మహాప్రభు బాయ్ బాయ్ జగన్ అంటా ఉంటే రాష్ట్ర ప్రజల మీద కూడా అదే పరిస్థితి పెడతా ఉంది. చూడండి, మన ఓట్లు ఎంట్రోల్ చేయలేదని చెప్పి ఒక పాయింట్ పట్టుకుని కొట్టారు, అధికారులు బెదిరించారు. కాదు అంటే మీరేమో సైకో పోవాలి, సైకిల్ రావాలని మీది. జనసేన వాళ్ళేమో హలో ఏపీ బై బై వైసీపీ. సో ఈ 2 స్లోగన్స్ పట్టుకున్నారు. ఉమ్మడిగా యునైట్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? 100% సార్. ఇప్పుడు మేము ఒకటే సార్, మేము అందరం ఉమ్మడిగా ఏం చేస్తున్నాం అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు మా ప్లాట్ఫామ్ మీద చెప్పండి. ఉమ్మడి ప్లాట్ఫామ్ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటి అనుకున్నాం. మాకు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రంలో ఫ్యాన్స్ స్విచ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ ఆఫ్ చేసేసారు. ఎమ్మెల్యేలు ప్యాకప్ అయ్యారు. పార్టీ ప్యాకప్ అవుతోంది. మేము బలపడుతున్నాము. రాబోయే రోజుల్లో గెలవబోతున్నాము. మాకు ఎటువంటి భయం లేదు, బాధ లేదు. కాకపోతే ఏంటంటే కేసులకి, బెయిల్కి, జైలుకి, లండన్ మధ్య కొట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటే సమీక్ష దగ్గరికి వెళ్ళారు. మా హిమాంపురం నేను రాష్ట్రాన్ని తాగడ పెట్టాను, నా కేసు నుంచి బయటపడండి, నాకు మీకు కాళ్ళకు మసాజ్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీకు అమిత్ షా ఇంటర్వ్యూల మోడీ గారు ఏదో తూతు మంత్రం చెప్పి పంపించేశాడు. అంటే అన్ని దూరాలు ముడి మూసిపోయినట్టే కదా. అందుకే ఈ రోజు మా మీద గొడవలు, దాడులు, వ్యక్తిగత విమర్శలు, మీ పథకాల్లో, మీ పాలసీల్లో బలం ఉంటే మీ ఎమ్మెల్యేలు మాకెందుకు ఓటేసారి చెప్పండి సార్. నాకు అది అర్థం కాలేదు. మేము గెలిచే ఎమ్మెల్సీని ఇప్పుడు రాజ్యసభకి ఎమ్మెల్యేలు ఓటు అయిపోతున్నాం, మేము గెలవబోతున్నాం రాజ్యసభ. అందుకని ఈ రోజు విచారణ జరుగుతుంది కదండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద, రాజీనామాలు ప్రకటించినటువంటి ఎమ్మెల్యేల మీద ఈ రోజు విచారణ చేస్తున్నారు స్పీకర్ గారు. చూద్దాం ఏం జరుగుద్దో. బాబు గారు, నేను ఏమన్నా జనం మిమ్మల్ని ఒప్పుకోవట్లా, మీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఒప్పుకోవట్లా, కనీసం మీ నాయకులు మిమ్మల్ని ఒప్పుకోవట్లా, మీ కార్యకర్తలు మిమ్మల్ని ఒప్పుకోవట్లా, మీ కార్పొరేషన్ డైరెక్టర్లు పక్క వెళ్ళిపోయారు. ఎవరు మిమ్మల్ని ఇష్టపడతారు? సొంత చెల్లెలు నిలబెట్టింది కదా. ఏమయ్యా నువ్వు ఏం చచ్చిపోతున్నారు, కిడ్నీ రోగాలు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి